హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇప్పుడైతే చాలా మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయి. పెద్ద రిలీజ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నన్ను బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్గా పెద్ద మూవీ నుంచి అయితే రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకా అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా అయితే రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చింది. వీటిలన్నిటి గురించి అయితే మాట్లాడదాం. కాకపోతే ఫస్ట్లో కొన్ని మూవీ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ రోజు అయితే మాత్రం శర్వానంద్ గారి నారీ నారీ నరమురారి మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది, అమెజాన్ ప్రైమ్లోకి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా అలాగే సైక్ సిద్ధార్థ్ మూవీ, ఈ మూవీ కూడా అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది. ఇదైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే మన రేపు పొద్దున అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోలతో పాటు ఇంకా ఈ ఏప్రిల్ 6th అయితే రాజాసాబ్ మూవీ వస్తుంది. ఇంకా మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే రిలీజ్ డేట్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయింది, డిజిటల్ రిలీజ్ డేట్. ఈ మూవీ అయితే మాత్రం ఫిబ్రవరి 11th అయితే ఆ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. 5 లాంగ్వేజెస్ అనుకుంటా, G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఫిబ్రవరి 7th అయితే మాత్రం పరాశక్తి మూవీ అవుతుంది. మరి తెలుగులో వర్షన్ కన్ఫర్మ్ అయితే కదా తెలియదు, మరి అప్పుడు వస్తే అప్డేట్ చేస్తా. ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్గా అయితే బైకర్ మూవీ నుంచి అయితే రిలీజ్ డేట్ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీలో అయితే రాజశేఖర్ గారు కూడా ఉన్నారు. అంటే ఆయన కూడా అయితే అంటే బైక్ కోచ్గా, అంటే రేజర్గా కోచ్గా అయితే దీంట్లో వర్క్ చేస్తున్నట్టు ఉందో. అంటే ఒక సింపుల్గా అయితే ఒక గ్లిమ్స్ కూడా అయితే రిలీజ్ చేశాను. ఇందాకే చూసే గ్లిమ్స్ కూడా అయితే చాలా బాగా అనిపించేది. ఇంకా వెయిట్ చేస్తాను ఈ మూవీ కోసం. అంటే అంతకుముందు వచ్చి ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ అయితే బాగా నచ్చింది. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్ మామూలుగా ఈ మూవీ ఏప్రిల్లో, అదే పోయిన ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి. కాకపోతే అప్పుడు అఖండాతో క్లాష్ ఎందుకులని ఇప్పుడు అయితే పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఏప్రిల్ 3rd అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మంచి రిలీజ్ డేటే. అప్పుడు పెద్దగా ఏ మూవీస్ లేవు, కొద్దిగా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది, అది తప్పించి ఏం లేవు. కాబట్టి మనకైతే పెద్దగా అయితే ఏమీ ఉండదు. కాబట్టి మంచి రిలీజ్ డేట్ ఆ మూవీకి. చూడాలి ఇంకా ఏ రేంజ్లో ఆ మూవీ సక్సెస్ అవుద్దో. నా డెకాయిడ్ మూవీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. దురంధర్ మూవీ దెబ్బకి ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. అది కూడా ఎప్పుడంటే ఏప్రిల్లోనే రిలీజ్ అవుతుందట. మరీ ఎక్కువ పోస్ట్ పోన్ అంటే మరీ ఎక్కువగా అయితే ఏం లేదు. ఏప్రిల్ 10th అయితే అంటుండ్రు. ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే రాలేదు. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. ఆల్మోస్ట్ ఏప్రిల్ 10th అయితే వస్తుంది. ఏప్రిల్ 10th వచ్చేసరికి మంచి డేట్. నాకైతే మూవీ మీద అయితే ఈగల్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. అంతకుముందు వచ్చిన టీజర్ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను కొన్ని టీజర్స్ చూస్తుంటే టైంపాస్ కోసం, అంటే కొన్ని టీజర్స్ ఉన్నాయి, సాహో, యానిమల్, కావాలి, ఈ టీజర్స్ అయితే రిపీట్స్లో చూస్తారు. అలాంటి టీజర్లో ఇప్పుడు ఇది కూడా డెకాయిడ్ టీజర్ కూడా యాడ్ అయింది. ఇంకా ఈ మూవీ ఇంకా వచ్చేస్తుంది, ఇంకొన్ని రోజులు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే దురంధర్ మూవీ అఫీషియల్గా నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో అఫీషియల్గా మళ్ళీ March 19 వస్తుందని అయితే మళ్ళీ అఫీషియల్గా అయితే పోస్ట్ చేసిండ్రు. కాబట్టి ఇప్పుడైతే ఆ డేట్లో ఏ మూవీ అయితే రానాడికైతే అంతగా అయితే ఇంట్రెస్ట్ చూపించట్లా. ఎందుకంటే పార్ట్ 1 ఆ రేంజ్లో అయితే హిట్ అయింది. ఈ మూవీ ఎట్లా లేదన్నా కానీ బేవచ్చమైన హైప్తో అయితే రిలీజ్ అవుతుంది. అది కాకుండా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి బేవచ్చమైన హైప్ ఉంది. ఇంకా మొన్న వచ్చిన టీజర్ అయితే ఏమంతలేదు లేదు, ఎందుకంటే మొన్న మూవీలో రిలీజ్ చేసిండ్రు. కాబట్టి అది కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయినా, కానీ మూవీ మీద అయితే ఇంట్రెస్ట్ చాలా ఉంది. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్లో చేస్తారో. ఇంకా టాక్సిక్ అంటే మరి అది ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే ఏం రాలేదు. పోస్ట్ పోన్ అయ్యేటట్టు అయితే లేదు. పోస్ట్ పోన్ అయితేనే మంచిది, ఎందుకంటే టాక్సిక్ మీద కూడా అయితే నాకైతే ఇంట్రెస్ట్ అయితే ఉంది. కొద్దిగా పోస్ట్ పోన్ అయితే మంచిది. ఆ మూవీతో అయితే మాత్రం పోటీ పడితే పెద్దగా కలెక్షన్ అయితే ఏమీ రావు. అంతేకాకుండా థియేటర్స్లో చాలా దగ్గర పడతాయి. మెయిన్గా ఈ అన్నిటికి ఉండేది మన తెలుగు కానీ కన్నడకి కానీ, అంటే కన్నడ ఇండస్ట్రీకి పెద్ద నార్త్లో ఏం లేదులే, కానీ యష్ గారి మూవీస్కి కొద్దిగా కన్నడలో అది నార్త్లో మార్కెట్ బాగా ఉంది. కాబట్టి కొద్దిగా ఆ డేట్ని కాకుండా పోస్ట్ పోన్ అయ్యి ఏరో డేట్ని ఏదైనా డేట్ని కానీ వస్తే చాలా మంచిదని అయితే చెప్పచ్చు. చూడాలి మరి ఇప్పుడు రిలీజ్ అవుద్దాం. మరి ఆ మూవీ ఎలాగ డిసైడ్ అయ్యి ఏ డేట్లో రిలీజ్ చేస్తుందో ముందు చూడాలి. ఇంకా దీని తర్వాత ఇంకా ఇవి ఇప్పుడు దాకా మూవీ అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఒక పోస్టర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసిండ్రు. March 26. ఇది ఒక్క మూవీనే దురంధర్తో అయితే పోటీగా అయితే వస్తుంది. ఈ సినిమా తప్పించి ఇంక ఏ సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే పోటీగా అయితే ఏమి లేవు. ఇది ఒకటే దురంధర్కి పోటీగా వచ్చేది. అంటే 1 వీక్ అయితే గ్యాప్ ఉందిలే, కాకపోతే 1 వీక్ అంటే అది పెద్ద గ్యాప్ అయితే ఏం కాదు. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ అదే హిందీ మూవీస్ ఫస్ట్ వీక్లో పెద్దగా అయితే రన్ అయితే ఉండవు.
దాని ఎక్కువ అయితే వర్కింగ్ డేస్‌లోనే ఎక్కువ రన్ వస్తది. అంటే సెకండ్ వీక్ నుంచి, థర్డ్ వీక్ నుంచి ఎక్కువ కలెక్షన్ వస్తాయి. అండ్ 'ధురంధర్ పార్ట్ 1'కి ఏం చూసుకుంటే అది ఫస్ట్ వీక్‌లో 250,00,00,000 కలెక్ట్ చేసి, ఒక సెకండ్ వీక్‌లోనే 500,00,00,000 దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ రేంజ్‌లో ఉంటది 'ర్యాంపేజ్'. మరి ఎలా తట్టుకుంటది అంటే ఇది ఒక్క తెలుగులోనే రిలీజ్ అవుతుంది. పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. కాకపోతే 'ధురంధర్' తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా మంచి హైప్ అయితే ఉంది. అంతేకాకుండా ఓవర్‌సీస్‌లో ఎటుకైతే మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' కొద్దిగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇట్లాంటి చోట్లయితే బాగానే ఎఫెక్ట్ అయితే పడుద్ది మూవీకి. చూడాలి మరి ఎలా ఉంటదో. పోస్టర్ రిలీజ్ చేసిన పోస్టర్ అయితే చాలా బాగుంది. చాలా స్టైలిష్‌గా అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే సూపర్‌గా ఉంది. ఇంక దీని తర్వాత 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసిండ్రు. మూవీ అయితే పోస్ట్‌పోన్ అయ్యి ఏప్రిల్ 30కి అయితే వచ్చింది. మామూలుగా అయితే దసరాకి అనిండ్రు. ఫౌజీకి ఈ మూవీకి క్లాష్ అని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అంతకుముందు ఒక డేట్ అయితే ఉంది మే 1 అని. కాకపోతే ఆ ఏ డేట్‌ని కాకుండా ఏప్రిల్ 30న అంటే ఇంక మే 1 ఆల్మోస్ట్. మే 30 కాకుండా అంటే మే కాకుండా ఇప్పుడు ఏప్రిల్ 13 అయితే వచ్చింది. ఒక 2 రోజుల ముందుకే. ఇంక డేట్ అయితే మాత్రం చాలా మంచి డేట్. ఆ డేట్‌లో ఆల్మోస్ట్ ఏ మూవీస్ కూడా లేవు. పెద్ద మూవీస్, పాన్ ఇండియా మూవీస్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. మంచి డిలీట్ మంచి రిలీజ్ డేట్ అని అయితే చెప్పొచ్చు. టాక్ గాని వస్తే ఈజీగా 1000,00,00,000 కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది మూవీకి. ఇంక ఆ పోస్టరు అదే ఆ రిలీజ్ డేట్ ఈనాటికి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిండ్రు. పోస్టర్ అయితే మాత్రం ర్యాంప్ ఉంది. ఊర్రా మాస్ లుక్ అయితే. ఇప్పటిదాకా ఆ మూవీ నుంచి అయితే చాలా లుక్స్ అయితే వచ్చాయి. అలాగే పోస్టర్‌లు వచ్చాయి. ఇంక సాంగ్ కూడా రిలీజ్ చేసింది. ఏ లుక్‌లో గాని, ఏ పోస్టర్‌లో గాని అలాగే మొన్న రిలీజ్ అయిన సాంగ్ అంటే అది లవ్ సాంగ్‌లే. పోస్టర్‌లో గాని, గ్లిమ్స్‌లో గాని ఏ రేంజ్‌లో దేంట్లో గాని ఈ రేంజ్ మాస్ లుక్ అయితే లేదు. ఫుల్ రగ్గడ్‌గా ఊర్రా మాస్‌గా అయితే ఉంది లుక్ అయితే. కాబట్టి స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి. లుక్ అయితే మాత్రం అదిరిపోయింది లుక్ అయితే. చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే. ఏదో ఒక ఫైట్ మూవీ ఒక ఫైట్ సీన్‌లోది అనుకోవచ్చు ఇది. చుట్టూరు చాలా మంది జనాలుండ్రు. అంతేకాకుండా రామ్ చరణ్ గారి ఫేస్‌లో చాలా సీరియస్‌గా హ్మ్. ఒక సాడ్‌గా గూడా ఉండరు. కాకపోతే చాలా బాగుంది లుక్ అయితే. నాకైతే లుక్ అయితే సూపర్‌గా అనిపించింది. ఇంకా ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? అయితే కిందైతే కామెంట్ చేయండి. నాకైతే సూపర్‌గా నచ్చింది. ఇంక ఇవి ఇప్పటిదాకా ఉన్న మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇవన్నీ అయితే. ఇంక ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ చేయండి. అలాగే వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.